జగన్మోహన్ రెడ్డి గారి యాంటీ ఎక్కువగా ఉందండి ప్రజల్లో. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. నవరత్నాల పేరుతో కనీసం ఏ ఒక్క కార్యక్రమం కూడా, ఏ రత్నం కూడా సంపూర్ణంగా అమలు చేయలేదండి. ఉదాహరణకి మద్యపాన నిషేధం చేస్తానని 3 రెట్లు రేటు పెంచాడండి ఆయన. ప్రతిదీ నేరుగా మీ అకౌంట్లో పడిపోతుంది అన్నాడు తప్ప, మట్టి ఇసుక ఒకటినండి, బ్రాంతి ఒకటి నేరుగా జగన్ గారి అకౌంట్లో పోతుందండి మొత్తం అంతా. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఇప్పుడు ఇళ్ళ పట్టాలు ఇచ్చారు తప్పండి, అవి కేవలం అది పట్టా ఎక్కడ ఉందో, అది ఇల్లు ఎక్కడ ఉందో, తర్వాత స్థలం ఎక్కడ ఇచ్చారో, రోడ్డు ఎక్కడ ఉందో ఏమీ కనిపించకుండా పట్టాలు అయితే మాత్రం ఇచ్చారనేటువంటి నిరుత్సాహంతో ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారండి. ఇప్పుడు అమ్మఒడి ఇచ్చినా ఏమొచ్చినా రూపాయి మన చేతికి ఇస్తే 10 రూపాయలు రేట్లు పెంచేయారనే విధానంతో యాంటీ ఓటింగ్ పూర్తిగా ఉందండి. తర్వాత ఇంటి పన్ను, కరెంటు బిల్లులు, చెత్త పన్ను, నీటి పన్ను, ఎప్పుడు కూడా చెత్త పన్ను అనేది ఎప్పుడు ఎవడో ఎరగడండి. కొత్తగా సృష్టించినటువంటి ఖాతాలండి ఇవన్నీ గురువు గారు. కనుకనే ఒకసారి చూడాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కొంపముంచిందనేటువంటి ఉద్దేశంలో ప్రజలుండి ఏదైనా ఈ రాష్ట్రాన్ని బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విముక్తి పొందాలంటే అది కూర్చొని అత్యంత హీనంగా ఓడించాలనే ఉద్దేశంతో ప్రజానికి ఉందండి ఇక్కడ. అంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి అయితే మనకి జీసీజీ అదే జనసేన టీడీపీ కూటమి వస్తేనే బెస్ట్ అనిపిస్తుందండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా విలేజ్ వచ్చేసి ముక్కనాడ పాకలండి. ముక్కనాడ పంచాయతీ ముక్కనాడ పాకలో మా ముక్కనాడ పంచాయతీలు వచ్చేసి ఇప్పుడు వరకు కూడా ఇళ్ల స్థలాలు అన్నది ఎవరు కేటాయించారన్నది కూడా ఎవరికి తెలియదు. ఒక విధంగా ఇళ్ల స్థలాలు కేటాయించడం అన్నది అర్హతను బట్టి మనం ఉన్న నాయకులు కానీ ఉన్న వాలంటీర్లు కానీ అర్హతను బట్టి తీయాలి. కానీ ఆ విధంగా అయితే మా ఏరియాలో కానీ మా ఊర్లో కానీ నాకు తెలిసి మా మండలంలో కానీ కూడా ఏం జరగలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచే చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ నుంచే మాకు అన్యాయం జరిగిందండి. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థే వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ అబ్బాయిలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ నాయకులు తమ్ముడు కొడుకులు, అన్నయ్యల కొడుకులు, వీళ్ళు తప్ప అర్హత ఉన్న వాళ్ళని ఎవరిని తీయలేదండి. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్పాలంటే అంటే మీరు అడిగారు కదా ఎవరు వస్తే బాగుంటుందని, దానికి నేను సమాధానం ఏంటంటే ఫస్ట్ వాలంటరీ వ్యవస్థ నుంచే ప్రభుత్వం అన్నది కుప్పకూలడం అన్నది జరిగిందండి. ఎందుకంటే ఆ వాలంటీర్లు అన్నది అర్హతను బట్టే తీయలేదు. ఎందుకంటే నేనే ఉన్నాను, డిగ్రీ చదివాను, మా ఆవిడ ఉంది ఇంటర్ చదివింది, కానీ మా ఊర్లో వాలంటీర్ 10th క్లాస్కు ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అర్హత ఎవరికి ఇక్కడ? నేను చెప్పేది అదేనండి. ఇంటర్ పాస్ అవ్వాలంటే 10th పాస్ అవ్వాలి కదా. మరి 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఇచ్చారు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇచ్చారు. ఇంటర్ 10th పక్కన పెట్టండి, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు, డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళకి ఇవ్వలేదు, 10th కూడా ఫెయిల్ అయిన వాళ్ళకి ఇచ్చారంటే ఇక్కడ నాయకుల ద్వారా జరుగుతుంది తప్ప న్యాయం ద్వారా అయితే జరగలేదన్నది మా అభిప్రాయం. నెగ్గినంత వరకు ఆ పీఠం అందరం ఎక్కేంత వరకే ఆ కుర్చీ కోసం చూస్తున్నాడు. ఆ కుర్చీ కోసం ఒక పొరలాడి ఆ కుర్చీ కోసం ఎన్ని అబద్ధాలైనా ఆడేసేసి వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు తప్ప మాకు దళితులకైతే ఏమి చేయలేదు. ఒక్క ఎస్సీ కార్పొరేషన్ లోన్ అయితే లేదు ఈ ప్రభుత్వాన్ని. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముక్కినాడ పాకలు కాదు, ముక్కినాళ్ళు కాదు, నా దళిత సోదరులు ఎవరికి కూడా ఈ నియోజకవర్గం కాదు రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ ఎస్సీ కార్పొరేషన్ లోన్ అనేది ఎక్కడ విడుదల చేయలేదు. వీళ్ళ చేత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అని పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక రాజ్యాధికారం వెళ్దారని ఆమెస్తో కాదు, ప్రజలు బాగుపడాలి, ప్రజలను ఏరుకు తినేస్తున్నారు. దీన్ని అయితే ఏదో రకంగా నేను సాల్వ్ చేయాలి, ఒక రైతులా పండించాలని చేస్తున్నాడు తప్ప ఆయనకి రాజకీయ పక్షం అయితే కాదు. ఆయన అయితే ఒక దేవుళ్ళ పూజిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే తన సొంత రూపాయలతో ఎక్కడ స్థలాలు అమ్ముకుని అన్నీ అమ్ముకుని కౌలు రైతులకి ప్రతి ఒక్కరు కూడా 1,00,000 రూపాయలుగా వేశారంటే చాలా నెంబర్ 1 నాయకుడు అని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు పోయిన టర్న్లో ముఖ్యమంత్రిగా ఉండగా పోలవరం సగం పూర్తయింది. అది ఎక్కడికైతే పూర్తయిందో అక్కడికే ఉంది. మిగతా దాన్ని పీక్కు తినేనాక చూశారు తప్ప దాన్ని అయితే ఒక రాయి కూడా వేయలేదు. అలాగే 3 రాజధానులు అన్నాడు. నెంబర్ 1 రాష్ట్రం అంటే రాజధాని లేని రాష్ట్రం ఏదంటే మన ఆంధ్ర రాష్ట్రం అని నేను చెప్తున్నాను. అండి జగన్మోహన్ రెడ్డి గారైనా జక్కంపూడి రాజా గారైనా అవన్నీ అవకతవకలు మాత్రం ఏమీ లేదండి. ఎక్కడ ఏం లేదు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు నా దృష్టిలో 10 మంది అమ్మాయిలు ఉన్నారు. 10 మంది అమ్మాయిలు జాయిన్ చేసిన డబ్బు కడితే జాయిన్ చేసుకుంటాం అంటున్నారు, లేకపోతే లేదంటున్నారు. మాకు విదేశీ ఇది విద్యా కల్చర్ అనేది ఏమీ లేదండి. ఇద్దరిలో ఎవరు వస్తారంటే టీడీపీ జనసేన పొత్తుంటే ఆటోమేటిక్గా రాజన్న నియోజకవర్గంలో ఓటింగ్ శాతం పెరిగిద్ది. 75% ఓటింగు ఉమ్మడి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణకి పడుతుంది. ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రాజా గారు ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ
తెలుగుదేశం బాగా ఎక్కువ రాజానగరం నియోజకవర్గం. జనసేన తెలుగుదేశం ఎప్పుడైతే కలిసిందో ఓటింగ్ శాతం ఎక్కువ శాతం బలరామకృష్ణ గారికి పడుతుంది. దాని మీద ఏమవుద్దంటే విజయ అవకాశాలు ఎక్కువ బత్తుల బలరామకృష్ణ గారికే ఉంటాయి. ఆయన గెలుస్తాడని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఒక సాధారణమైన రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఒక టికెట్ ఒక వ్యక్తికి ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి మాజీ మంత్రి కొడుక లేకపోతే ముఖ్యమంత్రి కొడుక అని పెట్టిస్తారు. కానీ ఒక సామాన్య మనిషికి టికెట్ ఇచ్చారంటే ఆ టికెట్ ఇచ్చిన దాంట్లోనే ఆయన గెలుపు ఆల్రెడీ వచ్చేసింది. ఇంకా తెలుగుదేశం సపోర్టు గట్టిగా ఆయనకి చేస్తున్నారు. మొత్తం కార్యకర్తలంతా ఏకకంఠంతో బత్తుల బలరామకృష్ణ గెలిపిస్తాకే ఏకకంఠంతో ఉన్నారు వాళ్ళు. కనుక ఇక్కడ 100% 50,000 మెజార్టీతో ఇక్కడ బత్తుల బలరామకృష్ణ తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణ గారు గెలిచే అవకాశాలు 100% ఇక్కడ ఉన్నాయి. రాష్ట్రంలో వైసీపీ బాగుంటుంది అంటాకే రాష్ట్రం ఇవాళ ఏ పరిస్థితుల్లో ఉందో ప్రతి పౌరుడు తెలుసుకుంటూ తెలుస్తుంది. రాష్ట్రం అప్పుల్లో ఉంది. ఆ అప్పులు ఎవరు తీరుతారు? ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి ఏం తీర్చడు కదా, ప్రజలు. ఆ ప్రజల మీద భారం ఎత్తే ఇంకా భారం పెరుగుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రానికి కావాల్సిన అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని ఏ రకంగా పెంచి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలని తెలియాలి. కనుక ఒక అవకాశం ఇమ్మన్నారు, ప్రజలు ఇచ్చారు. ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడని అందరూ అంటున్నారు. కనుక వైఎస్ఆర్ పాలన వస్తే రాబోయే రోజుల్లో రాష్ట్రం ఇంకా అప్పుల పాలవుతుంది. ఈరోజు ఓ నెల రోజులు ఉంది ఇంకా ఎలక్షన్కి, అంటే మే 13 ఎలక్షన్లు. రాజనగరం నియోజకవర్గం నుంచి జనసేన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బత్తుల బలరామకృష్ణ గారు, అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజా గారు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎవరికి ఓటు వేయాలి, ఎవరిని మనం ఎన్నుకోవాలి? నా ఉద్దేశం ప్రకారం నేనైతే బత్తుల బలరామకృష్ణ గారు నించుకుంటానండి. ఎందుకంటే ఎమ్మెల్యే రాజా గారు అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళు ఆయన ఏం చేశారు? మా ఈదిలో లైట్లు లేవు, రోడ్లు లేదు, డ్రైనేజ్ సిస్టమ్ లేవు. ఎన్నాళ్ళు లేనిది కరెక్ట్గా ఎలక్షన్ టైంకి వచ్చాక రోడ్లు వేయించి డ్రైనేజీలు తీయించి ఇప్పుడు అడౌట్ చేస్తున్నారు. ఏంటంటే ఓట్ల కోసం. ఇప్పటివరకు లేనిది ఇప్పుడు ఎందుకు? ఈ పెద్ద మనుషులు, వైసీపీలో ఉన్న పెద్ద మనుషులు అందరూ మాట్లాడితే సిద్ధం సిద్ధం సిద్ధం. దేనికి సిద్ధం? అభివృద్ధి చేయకుండా జనాలు సొమ్ముని దొబ్బడానికి సిద్ధమా? లేదా ఏవి చేయకుండా ఇంట్లో కూర్చొని తినడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? మీరు సిద్ధం అంటే మేము యుద్ధమే, దాంట్లో డౌట్ లేదు. మేము ఇప్పుడున్న పరిస్థితుల్లో బత్తుల బలరామకృష్ణ గారు వస్తే అందరికీ మంచి చేస్తారు. రైతులకు కావచ్చు, నిరుద్యోగులకు కావచ్చు, పేదలకు కావచ్చు, ఎవరికైనా. ఎందుకంటే ఆయన అధికారంలోకి రాకుండానే ఇంత చేశారు. ఎక్కడన్నా ఇల్లు మునిగిపోయినా వాళ్ళకి వెళ్ళి బియ్యం ఇవ్వడం, లేదా కూరగాయలు ఇవ్వడం, డబ్బులు పంచిపెట్టడం, ఎవరింట్లో ఆపదన్నా వెంటనే వెళ్ళి ఆదుకోవడం. ఆయన అధికారంలో రాకుండానే ఎంత చేసినప్పుడు అధికారంలోకి వస్తే ఇంకెంత చేస్తారు? అది మీరు ఒకసారి ఆలోచించండి. అదే కాదు, మీ ఇప్పుడున్న పరిస్థితిలో రౌడీ, ఈ బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ చాలా ఎక్కువైపోయినాయి. చాలా ఎంత దారుణంగా ఉన్నాయంటే పట్టపగలే బ్లేడ్తో కోసేయడాలు, చేయి కోసి చంపేయడాలు. ఎంత దారుణమైన పరిపాలన. నేను రాజకీయం అంటే నాకు రాజకీయం తెలిసిన తర్వాత ఇంత దరిద్రమైన పాలన ఎక్కడ చూడలేదండి. అసలు ఇంత దరిద్రంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది అసలు రౌడీ రాజ్యం అంటారు, రౌడీ పాలన. అలాగే బత్తుల బలరామకృష్ణ గారు వచ్చే ఎన్నికల్లో 50,000 మెజారిటీ గెలవడం కాదు, కన్ఫామ్గా నేను చెప్తున్నాను, 50,000 పై మెజారిటీతో గెలుస్తారు. ఇది పక్కా రాసి పెట్టుకోండి. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఎందుకంటే అందరికీ తెలుసు ఎమ్మెల్యే రాజా గారు ఏం చేయలేదని తెలుసు, ఏ అభివృద్ధి జరగలేదని తెలుసు. జనాలు కూడా కళ్ళు తెరిచి ఆలోచిస్తున్నారండి. ఇంతకుముందులాగా డబ్బులు తీసుకుని ఓటేయట్లేదు, ఓటుకి అమ్ముడు పోవట్లేదు. అందరూ కూడా ఆలోచించి ఎవరైతే మంచి చేస్తారో వారికే ఓటేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి దయచేసి మనస్ఫూర్తిగా ఓటుకి నోటుకో అమ్ముడిపోకండి. అమ్ముడిపోయి దయచేసి నోటికి అమ్ముడిపోయి ఓటేయకండి. మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మీ భవిష్యత్తు కూడా కాదు, మీ పిల్లల భవిష్యత్తు, మీ మనవడ భవిష్యత్తు, మీ అమ్మాయి భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు ఆలోచించి మీరు ఓటేయండి. దయచేసి ఉమ్మడి అభ్యర్థి బలరామకృష్ణ గారిని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.